కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాతః సమస్త జగతాం మధుకైటపారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయతే తవ సుప్రభాతం. ఆమె ఆలాపనతో జనులే కాదు దేవతలు కూడా నిద్రలేస్తారు. తవ సుప్రభాతం అనగానే జగన్నాయకుడు భక్తుల బ్రోచే వేలాయనంటూ పరిగెత్తుకొస్తాడు. తన 1000 నామాలను ఆమె తీయగా పలుకుతుంటే ఆ వైకుంఠవాసుడు తన్మయత్వంతో తల ఊపుతూ వింటాడు. ఆమె గాత్రంలో శ్రీనివాసుడి సుప్రభాతం వింటే ఏడుకొండలవాడి దర్శనమైనట్టేనని భక్తులు భావిస్తారు. ఎన్ని ఆభరణాలు శ్రీనివాసుడికి! నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా తిరుమలలో కొండ మీద. అయితే ఎన్ని ఆభరణాలున్నా, ఎంత సంపద ఉన్నా, ముఖ్యంగా ఆయనకి అలంకార ప్రియుడు కదా విష్ణుమూర్తి శ్రీనివాసుడు. ఆ అలంకారంలో ఎన్ని ఆభరణాలున్నా ఎంఎస్ అమ్మ ఆలపించిన సుప్రభాతమే గోవిందుడికి పచ్చలహారం. ఎక్కడో దూరం నుంచి భజ గోవింద అంటూ వినిపిస్తూ ఉంటది మనకు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అసలు ఎంత అర్థము! సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షకి దుఃఖం కరణే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. అసలు ఆ భజగోవిందం వింటుండగానే ఎక్కడ లేని వైరాగ్యం వస్తుంది. సుప్రభాతం వింటనేమో భక్తిభావం పొంగుకొస్తుంది. భజగోవిందం అని ఆమె గాత్రం వినగానే ఎక్కడ లేని వైరాగ్య భావన వచ్చేస్తుంది. రామలక్ష్మణ జానకి జైబోలో హనుమానికి అని ఆమె గలం నుంచి ఆ గాత్రం మన చెవిన పడగానే భక్తిభావం పెళ్ళుబుకుతుంది. ఆవిడ గళం సంగీత గంగోత్రి. ఎంతో మంది, లక్షలు కాదు కోట్లాది మంది ఆ సంగీత గంగలో మునిగి తరిస్తున్నారు. ఆమె గాత్రం వినని సంగీత ప్రియుడు భారతీయుడు ఉన్నాడా? ఉండడుగాక ఉండడు. ఈ దేశపు అత్యున్నత, భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత విద్వాంసురాలామె. ఆమె కచేరీ చేయని, ఆమె సంగీత ప్రదర్శన ఇవని దేశం లేదు ప్రపంచంలో. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో కూడా ఆమె పాడింది. మధురై షణ్ముగ వడివు సుబ్బులక్ష్మి, గాన సరస్వతి, స్వరాల రాణి, స్వరరాణి, ఇంకెన్నాలి భారతరత్న. ఆమె పాడిన, అమ్మ పాడిన వెంకటేశ్వర సుప్రభాతం, అట్లనే విష్ణు సహస్రనామం అమ్మకాలు ఒక పెద్ద రికార్డ్ అప్పట్లో. అమ్మకాల్లో రికార్డు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠ్యాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. ఎంత బాగా అందుకుంటారు అక్కడ. ఎక్కడికో వెళ్ళిపోతాము. సుబ్బలక్ష్మి అమ్మ గళం నుంచి అమృత ధారలు కురుస్తాయి, వర్షిస్తాయి. ఆ అమృత ధారలలో తడిసి అమరులమవుతాం మనం. అసలు అమ్మ లేపితేనే ఏడుకొండల వాడు లేచేది. మనకు భక్త రామదాసు కీర్తనలు అంటే డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గుర్తొస్తారు. సుప్రమాతం అంటే సుబ్బలక్ష్మి అమ్మ గుర్తొస్తుంది. భగవద్గీత అంటే ఘంటసాల వారు. త్రిదళం త్రిగుణాకారం అంటూ శివస్తుతి చేసే ఎస్పీబి. అన్నమయ్య కీర్తనలు అంటే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్. అయ్యప్ప పాటలు అనగానే యేసుదాసు గారు, సుందరకాండ అనగానే ఎంఎస్ రామారావు గారు. అందరూ కారణ జన్మలు. అందులో మనం ఇవాళ స్మరించుకోవాల్సింది ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మని. ఆమె జయంతి రోజు, అమ్మ పుట్టినరోజు ఇవాళ. నిజంగా తిరుగిరుల మీద తిరగాడే ఆ మలయ మారుతంలో అలలు అలలుగా తేలి వచ్చే ఆ దివ్యస్వరం మనసుకు ఎంత సాంత్వన చేకూరుస్తుంది. అది అనుభవిస్తే గాని తెలీదు. అందరము అనుభవించిన వాళ్ళమే. ఆ పవిత్ర స్వరం, దివ్యనాదం దేశ విదేశాల్లో ఖ్యాతిగాంచింది. ఆ స్వరం యుఎస్లో పాడింది అమ్మ, ఆఫ్రికా దేశాలకు వెళ్ళింది అమ్మ, ఆస్ట్రేలియాలో పాడింది, అమెరికాకు వెళ్ళింది, యుఎన్లో పాడింది. ఒక్కసారి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆమె పుట్టుక నేపథ్యం ఒకసారి చూస్తే, షణ్ముగ వడివేర్ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఆమె తల్లిదండ్రులు. అయితే తల్లి దేవదాసి కుటుంబం నుంచి వచ్చిన ఆమె వీణా విద్వాంసురాలు.
తండ్రి అప్పట్లోనే పేరు మోసిన లాయర్, ఆయన అడ్వకేట్. అయితే సుబ్బలక్ష్మి అమ్మకి తొలి గురువు వాళ్ళ అమ్మని. తల్లి దగ్గరే వీణతో పాటు గాత్రం కూడా అక్కడే నేర్చుకుంది. తల్లి దగ్గర సంగీత పాఠాలు మొదలుపెట్టి సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ దగ్గర కర్ణాటక సంగీతం, పండిట్ నారాయణ్ వ్యాస దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకుంది. 11 ఏళ్లకే కచేరీ చేసే స్థాయికి ఎదిగింది సుబ్బలక్ష్మి. కారణ జన్మరాలుగా ఏమనాలి మరి? నాకైతే మీరాబాయే ఈ జన్మలో సుబ్బలక్ష్మి అమ్మగా పుట్టిందేమో అనిపిస్తుంది. తర్వాత ఆమె కచేరీలు చేస్తూనే సినిమాల్లో నటించింది. ఆమె కచేరీలు చేసే స్థాయికి రాగానే తల్లిదండ్రి చెన్నపట్నంకి వచ్చేసారు, ఇప్పటి చెన్నై. అక్కడ కచేరీలతో పాటు సినిమాల్లో కూడా వేషాలు వేసింది ఆమె. మీరాబాయిగా శకుంతల సినిమా పేరే శకుంతల. మీరా అయితే 3 భాషల్లో వచ్చింది. ఎవరికైనా సరే చూస్తూనే చేతులెత్తి నమస్కరించేంత ఆహార్యం, అంటే సంప్రదాయానికి ప్రత్యేకంగా నిలిచే కంచిపట్టు చీర ధరించి నుదుట ఇంత పెద్ద ఎర్రని బొట్టు పెట్టి, మళ్ళీ విభూతి లేదా చందనం, చేతి నిండా గాజులు, ఆ కొప్పులో సొంపుగా మల్లెలు, ఆ మల్లెలు కూడా తానే స్వయంగా మాలగట్టుకునేది. నిజంగా ఆ ముఖంలో ఆమె అంటే యువతిగా ఉన్నప్పటి నుంచి కూడా, యవనంలో ఉన్నప్పటి నుంచి కూడా, ఆమె కాలం చేసే వరకు కూడా అదే తేజస్సు ముఖంలో. చెప్పిన కదా, ఎవరికైనా సరే చేతులెత్తి నమస్కరించే రూపము సుబ్బలక్ష్మి అమ్మది. అందుకే ఆమె కాలం చేసి ఇన్నేళ్ళైనా మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. 1936లో ఆనంద వికటన్ పత్రికలో ఆయన పనిచేసేవాళ్ళు, త్యాగరాజ సదాశివన్ గారు. ఆమె ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అట్లా వాళ్ళు తర్వాత పెళ్లి చేసుకున్నారనమాట. ఆయన ప్రోత్సాహంతోనే, భర్త ప్రోత్సహించడంతోనే ఆమె కొన్ని సినిమాలు, ఇంకా మీరా ఇవే కాకుండా సావిత్రి కూడా, శకుంతలై, సావిత్రి, సేవా సదనం, మీరాబాయి, 3 భాషల్లో మీరా, ఇవన్నీ ఆమె నటించింది. తర్వాత సినిమాలకు దూరమై పూర్తిగా ఇంకా సంగీత సాధన, సంగీత కచేరీలకే ఆమె పూర్తిగా అంకితం అయిపోయిందనమాట. అసలు వాళ్ళ 2 అమ్మాయిలను కూడా, అంటే సదాశివన్ని పెళ్లి చేసుకునే నాటికి ఆయన మొదటి భార్య కాలం చేశారు, చనిపోయారు. తన 2 పిల్లలు, అంటే సవతి పిల్లలు రాధా, విజయ, వాళ్ళను కూడా సొంత బిడ్డలాగా చూసుకున్నారు. వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దారు. సుబ్బలక్ష్మి అమ్మకి పిల్లలు లేరు. ఆమె 9 నెలలు కడుపున మోసి ఎవరిని కనలేదు, కానీ సవతి పిల్లల్ని అంతకన్నా ఎక్కువ చూసుకున్నారు. మీరు చూస్తే సుబ్బలక్ష్మి అమ్మ కచేరీలు చూస్తే వాళ్ళు కూడా పక్కనే ఉంటారు. ఈమెమో గాత్రం, రాధా విశ్వనాథ్ ఏమో గాత్రము, విజయ ఏమో వాయిద్యం ఉంటారు. అయితే సుబ్బలక్ష్మి అమ్మ ఉండగానే వాళ్ళ విజయ, ఆ కూతురు, ఇంకో సవతి కూతురు విజయ చనిపోయిందనమాట. తర్వాత రాధ 50 ఏళ్ళు వాళ్ళ సంగీత ప్రయాణం కొనసాగింది. సవతి కూతురు రాధతో 50 ఏళ్ల పాటు కలిసి కచేరీలు చేశారు సుబ్బలక్ష్మి అమ్మ. అందులో ఇంకా అందుకోని ఎత్తులు లేవు, పొందలేని బిరుదులు లేవు. తన కూతురు, ఇంకా పెద్ద బిడ్డ రాధను కూడా ఒక తన వారసురాలుగా తీర్చిదిద్దారు, సంగీత విద్వాంసురాలుగా తయారు చేశారు. చెప్పిన కదా, ప్రపంచ దేశాలన్నీ, ప్రపంచమంతటా కచేరీలు చేశారు తల్లి కూతురు ఇద్దరు. ఆ సంగీత మహారాజ్ఞి ముందు నేనెంత అన్నాడు జవహర్లాల్ నెహ్రూ. సంగీత తపస్విని ఆమె అన్నది లతా మంగేష్కర్. సప్తస్వరాల కావల అతీతమైన 8వ స్వరం అన్నాడు హిందుస్థానీ కిషోరి అమోన్కర్. మనం నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటాం సరోజిని నాయుడు. నేను కాదు, ఆమె నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల సుబ్బలక్ష్మి అమ్మ. సుబ్బలక్ష్మినే సరోజిని నాయుడు అన్నారు. ఆమె లేకపోవచ్చు భౌతికంగా, సుబ్బలక్ష్మి అమ్మ ఈ లోకంలో లేకపోవచ్చు భౌతికంగా, కానీ ఆమెను మనం వింటుంటాం, మనసులో ప్రతిష్ఠించుకున్నాం. ఎప్పటికీ నిత్య నూతనంగా ఆమె స్వరాన్ని మనం వింటూనే ఉంటాం. ఆ పవిత్ర స్వరంలోని దైవాన్ని ఆస్వాదిస్తూనే ఉంటున్నాం. 2004 డిసెంబర్ 11 ఆ దివ్య స్వరం అనంతంలో విలీనమైంది. అయినా సరే, చెప్పిన కదా, అమ్మ లేకపోయినా ఆమె స్వరం మనకు వినిపిస్తూనే ఉంటుంది కదా. వెంకటేశ్వర స్వామికి వినిపిస్తుంది రోజు. సంగీత ప్రపంచాన్ని శాసించిన మహారాజ్ఞి ఇప్పుడు అందరి మనసుల్లో కొలువైంది. ఎప్పటికీ అంటే అంటారు కదా, ఆ చంద్ర తారాకమని, చంద్రుడు చుక్కలు ఉన్నంత వరకు కూడా ఆమె పవిత్ర స్వరం ఇక్కడ మన చుట్టూ ప్రవహిస్తూనే ఉంటది. ఆ పవిత్ర స్వరంలోని దైవత్వాన్ని మనం ఆస్వాదిస్తూనే ఉంటాం. ఇక వారసులు, సుబ్బలక్ష్మి అమ్మకి కడుపున పెట్టిన పిల్లలు లేరు, కానీ సవతి పిల్లల్ని చాలా బాగా చూసుకుంది. అట్లనే రాధా విశ్వనాథన్ గారి కొడుకు పిల్లలిద్దరు, శ్రీనివాసన్ గారి పిల్లలిద్దరు ఇప్పుడు ఐశ్వర్య, సంగీత, ఆ సంగీత నిధికి వారసులుగా వాళ్ళు రాణిస్తున్నారు. దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు, కచేరీలు చేస్తున్నారు. భారతీయ కళని, భారతీయ శాస్త్రీయ సంగీతపు గొప్పతనాన్ని వాళ్ళు కూడా ప్రపంచమంతా చాటుతున్నారనమాట ఆమె వారసత్వాన్ని అందుకొని. అంతకన్నా ఏం కావాలి? కడుపున పుడితేనే వారసులు కాదు కదా,
కడుపున పుట్టనంత మాత్రాన వారసులు కాకుండా పోరు. వాళ్ళ ఆశయాల సాధనలో వాళ్ళ ఆశయాన్ని కొనసాగించే ఎవరైనా వారసులు అవుతారు. సుబ్బలక్ష్మి అమ్మ నటించిన మొదటి సినిమా మీరా 1945లో తమిళ్లో తీశారు మీరాబాయిని. అయితే రాజస్థాన్లో షూటింగ్ చేశారు. ఎందుకంటే రాజపుత్ర రాణి కదా, మహారాణి కదా మీరాబాయి. ఆ మీరా పాత్రలో లీనమైపోయి రాజస్థాన్ పట్టణ వీధుల్లో భజన్స్ పాడుతూ ఆమె తిరుగుతుంటే, నటనలోనే నటిస్తూ ఉంటే అసలు ఎక్కడెక్కడి నుంచో రాజస్థాన్ నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారంట. వేలాదిగా వచ్చి గుమిగూడారంట అక్కడ. మీరాబాయి మా మీరా ఎంత అందంగా ఉంటుందో తెలీదు, ఎంత భక్తి శ్రద్ధలతో మరి కృష్ణుని, అంటే కృష్ణుడే స్వయంగా వచ్చి ఆమెకు పెళ్లి చేసుకున్నాడు కదా మీరాబాయిని. తెలుసు కదా మీరాబాయి చరిత్ర. శ్రీకృష్ణుడే భర్తగా భావించింది ఆమె. చిన్న వయసులోనే పెళ్లి కాగానే భర్త చనిపోతాడు, కృష్ణుడే నా భర్త అన్నట్టుగా నిరంతరం ఆయన ధ్యాసలో ఆయన భజన్స్ పాడుతూ ఆయన మీద పాడుతూ కృష్ణుని భర్తగా ఆమె మానసికంగా కృష్ణుని భావించింది. కృష్ణుడు స్వయంగా వచ్చి ఆమెకు తాళి కట్టాడు, పెళ్లి చేసుకున్నాడని కదా చెప్తారు. అట్లా మీరాబాయి ఎంత అందంగా ఉండేదో తెలీదు. నిజంగా ఎంత భక్తితో ప్రేమతో ఆర్తితో పాడితే కృష్ణుడు వస్తాడు. మేము మీరాబాయిని చూడలేదు, కానీ ఇప్పుడు మా మీరానే ఈమె ఇప్పుడు చూస్తున్నాము. ఎంఎస్ నిజంగా అచ్చంగా మీరాబాయి మళ్ళీ ఎంఎస్ రూపంలో తిరిగి వచ్చినట్టు మేము భావిస్తున్నాం అన్నారంట అక్కడి వాళ్ళు. అయితే తమిళ్లో మీరా తీసిన తర్వాత మహాత్మా గాంధీ వాళ్ళని అడిగారట, హిందీలో కూడా మీరాబాయి తీయమన్నారంట. 1947లో సినిమా మొదలు పెట్టారు. మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవగానే హిందీలో మీరా మొదలు పెట్టారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే నాటికి మహాత్మా గాంధీ చనిపోయారనమాట. లేరు, ఆ సినిమాను చూడలేకపోయారు. తన కోరిక వ్యక్తం చేశారు, సినిమాని తీయమన్నారు, కానీ ఆయన చూడలేకపోయారనమాట. ఇంకా తర్వాత ఆ సినిమా తర్వాత అదే చివరిది, హిందీ మీరా తర్వాతనే ఆమె చివరిది. ఇంకా ఆ తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. పూర్తిగా శాస్త్రీయ సంగీత కచేరీలు చేయడానికి ఆమె మొగ్గు చూపారు. ఆమె మాతృభాష తమిళమే అయినా చాలా భాషల్లో ఆమె పాడారు, రాగయుక్తంగా, భావయుక్తంగా, స్పష్టమైన భాషా నుడికారంతో. అదే ఆమె ప్రత్యేకత, సుబ్బలక్ష్మి అమ్మ ప్రత్యేకత. శృతి, లయ, ఆలాపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాలలో వ్యక్తీకరించారు ఆమె. అదే ఇప్పటికీ మనం వింటున్నాం కదా, విష్ణు సహస్రనామాలు వింటున్నాం, నామరామాయణం వింటున్నాం, ఆమెది భజన్స్ వింటున్నాం మనం. వెంకటేశ్వరుడు అయితే రోజు పొద్దున్నే ఆమె లేపితే గాని నిద్రలేవాడు, ఆమె మేలు కొలిపితే గానీ ఆమె గాత్రంతోనే నిద్రలేస్తాడు. శ్రీనివాసుడు లేసి భక్తులకు దర్శనమిస్తాడు. 1998లో భారతరత్న ఇచ్చారు. అయితే కొన్ని పురస్కారాలు, కొన్ని అవార్డ్స్, కొన్ని కొందరికేమో వీళ్లకు అలంకారం అవుతాయి, అందాన్ని తీసుకొస్తాయి, గౌరవాన్ని రెట్టింపు చేస్తాయి కొన్ని పురస్కారాలు కొందరికి. కానీ భారతరత్నకు ఈమెకు భారతరత్న దక్కడం వల్ల ఆ పురస్కారానికి గౌరవం వచ్చిందంటాను నేనైతే. భారతదేశ 3 అత్యున్నత పురస్కారాలు ఆమెకు వచ్చినాయి. 54లోనే పద్మభూషణ్ వచ్చింది, ఆ తర్వాత పద్మ విభూషణ్ వచ్చింది, సంగీత కళానిధి, సంగీత నాటక అకాడమీ అవార్డు, రామన్ మెగసెసే అవార్డు, ఏషియా నోబెల్ అంటారు కదా రామన్ మెగసెసేను. 1 2 ఎన్నని చెప్పాలి. ఆమెకు వచ్చిన సత్కారాలు పురస్కారాలకే ఒక అరగంట చెప్పుకోవచ్చు మనం. అంటే గొప్ప గొప్ప గురువుల దగ్గర శిష్యరికం చేశారు. ఎంతో మంది తన కుమార్తెలు సహా ఎంతో మందిని ఆమె తీర్చిదిద్దారు. తర్వాత సదాశివం గారు చనిపోయిన తర్వాత, కాలం చేసిన తర్వాత ఆమె కచేరీలు చేయలేదు. కచేరీలు ఇవ్వడం ఆపేసి పూర్తిగా నిరంతరం ఇంకా భగవద్ ధ్యానంలో ఆమె ఏకాంతంగా గడిపారు కొన్నేళ్ల పాటు. నిజంగా ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. సరే కంటిన్యూ చేస్తున్నారు, ఆమె వారసులే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకెంతో మంది ఉన్నారు. అప్పుడు సంగీత త్రయం అనేవాళ్ళు కదా, డికే పట్టమ్మాల్, ఎంఎల్ వసంతలక్ష్మి కొంచెం చిన్న వయసులో, సుబ్బలక్ష్మి అమ్మ, డికే పట్టమ్మాల్. ఇప్పుడు ఎవరు, నిత్యశ్రీ మహాదేవన్, డికే పట్టమ్మాల్ మనవరాలు తను కూడా. సరే ఎంఎల్ వసంతలక్ష్మి వారసులు నాకు అంత ఐడియా లేదు, కానీ సరే వాళ్ళ వారసులు ఆ సంగీతాన్ని, ఆ నిధిని వాళ్ళు వారసత్వంగా అందుకొని కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళు డికే పట్టమ్మాళ్ళు, ఎంఎస్ సుబ్బలక్ష్మి కాలేరు నిజంగా ఎప్పటికీ. అబ్దుల్ కలాంతో మంచి అనుబంధం ఉంది ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మకు. తను తల్లిలా భావిస్తారు ఆయన, రాసుకున్నారు ఆయన, నాకు 3 అమ్మలు అని. భరతమాత, మొదటి అమ్మ భరతమాత, రెండో అమ్మ నన్ను కన్న నా మాతృమూర్తి, నన్ను కన్న తల్లి, మూడో అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ అని. ఆమె చనిపోయినప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు అబ్దుల్ కలాం. ఆయన ప్రోటోకాల్ అంతా పక్కన పెట్టి, విషయం తెలియగానే సుబ్బలక్ష్మి అమ్మ ఇంకా శివైక్యం చెందారు, తనకి ఈ లోకంలో లేదు అని తెలియగానే ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆయన ఫస్ట్ వచ్చిన ప్రముఖులు ఆయనే. దగ్గరుండి అంత్యక్రియల్లో కార్యక్రమం అంతా దగ్గరుండి చూసుకున్నారు అబ్దుల్ కలాం. అంత అనుబంధం వాళ్ళిద్దరికి. అసలు సుబ్బలక్ష్మి అమ్మ అంటే ఆహార్యం నిజంగా. ఆమె చీర ధరించే విధానం ఎంత నిండుగా, అసలు తాజా తాజా మల్లెపూలు ఎప్పుడు ఆమె కొప్పులో. ఆమె ఆభరణాలు కూడా ముక్కెరలు, అటు ఇటు ఇంత పెద్ద ముక్కు పుల్లలు, నగలు సింపుల్గా అయినా సరే మెడ మీద నగలు, ఇలాంటి ఈ మేకప్లు, ఈ పూతలు, పై పూతలు ఏమీ లేవు ఆమెకి.
ఐక్యరాజ్య సమితి ఆహ్వానించినప్పుడు అక్కడికి వెళ్ళి కచేరీ చేసిన, త్యాగరాయ స్వామి ఆరాధనోత్సవాలకు తిరువయ్యూరు వెళ్ళి ఆమె కచేరీ చేసిన, ఎక్కడికి వెళ్ళినా అదే ఆహార్యము. ఎవరి కోసం, ఎవరినో మెప్పించడానికి ఆమె మారలేదు. తన భారతీయ సంప్రదాయాన్ని నేను ఇంకా దీన్నే కొనసాగిస్తాను, భారతీయ సంప్రదాయం మాతృత్వ వారసత్వం అని చెప్పుకునేది ఆమె. అసలు ఎంత ఉన్నతమైన జీవితాన్ని ఆమె గడిపిందంటే, శేష జీవితాన్ని కూడా భర్త దూరమైన తర్వాత పూర్తిగా ఇంకా ఆమె భగవద్ ధ్యానంలో గడిపింది. అయితే కంచి మఠాధిపతి ప్రభావం ఆమె మీద ఎక్కువ. కంచి పెద్ద స్వామి ఉన్నారు కదా, కంచి పరమాచార్య, ఆయన సూచనతోనే ఆమె సంస్కృతం నేర్చుకొని, సంస్కృతం బాగా నేర్చుకున్న తర్వాత విష్ణు సహస్రనామం పాడింది. అది కూడా తిరుమలలో ఇప్పటికీ డైలీ ప్లే చేస్తారు కదా. అయితే కొంతకాలం తిరుమల ఆస్థాన విద్వాంసరాలుగా ఉన్నారు ఆమె. అట్లా సుబ్బలక్ష్మి అమ్మ అసలు ఏమని చెప్తాము, ఎంతని మాట్లాడుకుంటాము సుబ్బలక్ష్మి గురించి. నిజంగా సంగీత ప్రపంచంలో గాత్రం, స్వరం, గీతం, స్తోత్రం, గద్యం లాంటి విభాగాల్లో ఆధ్యాత్మిక చింతనాభివేశనం కలిగించారు అమ్మ. జనరంజకంగా అద్భుతమైన తన స్వరంతో జనులందరి హృదయాల్లో చెరగని భక్తి భావ ముద్రను వేయించారు. నామరామాయణం మనం ఇందాక నేను వెంకటేశ్వర సుప్రభాతంతో మొదలు పెట్టాను కదా, విష్ణు సహస్రనామము ఇవన్నీ మనం అనుకున్నాం కదా. సుబ్బలక్ష్మి అమ్మది నాకు ఇష్టమైంది నామరామాయణం. నామరామాయణం పూర్తిగా అంటే రామాయణం అంతా అందులో ఉంటది, అది సుబ్బలక్ష్మి అమ్మ ఆలపించారనమాట. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాళాత్మక పరమేశ్వర రామ్, శేషతల్ప సుఖ నిద్రిత రామ్, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్, చండ కిరణ కుల మండన రామ్, శ్రీమద్దశరథ నందన రామ్, కౌసల్యా సుఖవర్ధన రామ్, విశ్వామిత్ర ప్రియధన రామ్, ఘోరతాటకాఘాతక రామ్, మారీచాది నిపాతక రామ్, కౌశికముఖ సంరక్షణ రామ్, శ్రీమదహల్యోద్ధారక రామ్, గౌతమ ముని సంపూజిత రామ్, సురముని వరగణ సంస్తుత రామ్, నావిక ధావిక మృదుపద రామ్, మిథిలాపుర జన మోహక రామ్, విదేహ మానస రంజక రామ్, త్ర్యంబక కార్ముక భంజక రామ్, సీతార్పిత వర మాలిక రామ్, కృత వైవాహిక కౌతుక రామ్, భార్గవదర్ప వినాశక రామ్, శ్రీమదయోధ్యా పాలక రామ్. నామరామాయణం. నేనంత సంగీత విద్వాంసరాలు కాదు, నాకు సంగీతంలో ఓనమాలు కూడా తెలీదు, కానీ ఇవాళ కొంచెం అమ్మ పాడిన అన్ని గుర్తొచ్చాయి. అంటే సుబ్బలక్ష్మి అమ్మ ఇప్పుడు లేదు, ఈ లోకంలో లేదు, భౌతికంగా లేదు, కానీ ఆమె స్వరం మనకు అసలు ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉంటది కదా. అంటే మనం అదృష్టవంతులం. ఆమె పుట్టిన కాలంలో, ఆమె ఈ నేల మీద సంచరించి సంగీత సాధన కచేరీలు చేసిన కాలంలో మనం కూడా ఉన్నాం, ఆమెను చూసినాము. ఇప్పుడు ఆమె లేకపోయినా ఆమె స్వరాన్ని వినగలుగుతున్నాం. ఎంత అదృష్టం, ఎంతకన్నా అదృష్టం ఏం కావాలి మనకు. ఈ సందర్భంగా స్వర సామ్రాజ్ఞికి నివాళులు అర్పిద్దాం మనం కూడా. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.